ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువు నామములో శుభములు కలుగునుగాక. ఈరోజు మనం ధ్యానం చేసే దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మరి ఈ విధంగా సెలవిస్తుంది. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మరి దేవుడు సెలవిచ్చిన మాట, యాకోబుని ఏర్పాటు చేసుకుని అంటే మొదట వచ్చిన యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడని యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. యాకోబుని ఇశ్రాయేలుగా చేసి పేరు మార్చి ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని దేవుడు నిర్మించాడు. ఆయనకి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు. మనం ఆలోచిస్తాం, లోకరీతిగా ఆలోచిస్తే అగ్ని మధ్యలో వెళుతున్నప్పుడు కాలుతాం కదా. మరి ఇక్కడ దేవుని వాక్యం కాలమంటుంది ఏంటి అంటే, చూడండి, ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోవుల్ని నెబుకద్నెజరును స్తుతించలేదని, నమస్కారం చేయలేదని అగ్నిగుండం పెద్దదిగా చేసి అందులో పాడేశారు. పాడేయక ముందు కూడా వీళ్ళు సెలవిచ్చారు. ఏమనంటే, మా దేవుడని యెహోవాకు తప్ప ఎవరికైనా నమస్కరించము, నువ్వు ఏం చేసుకున్నా సరే పర్వాలేదు, మా దేవుడు కాలిపోకుండా, అగ్నిగుండంలో ఉండి కాలిపోకుండా మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, మేము నీవు నిలబెట్టించిన విగ్రహానికి నమస్కారం చేయమని రాజుతోనే డైరెక్ట్గా మాట్లాడాను. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ భరోసా ఏంటి అంటే, మా దేవుడు మా పక్షంగా ఉన్నాడు, మాకు కార్యాలు చేస్తాడు. ఇక్కడ కూడా దేవుడు డైరెక్ట్గా యాకోబుకు సెలవిస్తున్నాడు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు. చూడండి, ఈ లోక అగ్ని ఏమీ చేయలేదు పరలోక అగ్ని ముందు. అందువలన అగ్ని అంటే ఏదో అనుకుంటాం మనం. అగ్ని లాంటి మహాశ్రమ చాలా కుటుంబాల్లో అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. ఇంకేమి లాభం లేదు, కుటుంబం అంతా నాశనం అయిపోయింది, కుటుంబం అంతా కాలిపోయింది అనుకునే పరిస్థితుల్లో నీ దేవుడని యెహోవా నిన్ను ఏం చేస్తాడంటే, కాలకుండా అందులోనే నిన్ను నడిపిస్తాడు. అనేక మందికి ఆశ్చర్యకరంగా చేస్తాడు. నువ్వు కాలిపోవు, జ్వాలలో నిన్ను కాల్చు. ఎందుకు జ్వాలలు కాల్చు? ఏలీ అగ్ని రథం మీద కొనిపోబడ్డాడు. అగ్ని రథం మీద వెళ్తున్నప్పుడు ఏలియా దేహం కాలిపోవాలి కదా, ఎందుకు కాలేదు? ఈ అగ్ని ముందు, ఈ అగ్ని ఏమాత్రం కూడా పనిచేయదు. ఈ అగ్ని కాల్చడానికి, దేవుని బిడ్డల్ని, దేవుని సొత్తును కాల్చడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీ దేవుడని యెహోవా అంత గొప్ప దేవుడు. అదే కాదు, ఇంకా అంటాడు, నువ్వు జలముల్లో బడి దాటినప్పుడు కూడా నువ్వు జలములు నిన్ను ముంచు అంటాడు. అంటే ఏ సమస్యనైనా సరే నీవు దేవుని పక్షంగా ఉన్నప్పుడు, దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు ఏదైనా సరే నిన్నేమీ చేయలేదు. నా ప్రియ సహోదరుడు, ఒకసారి ఆలోచించు. చాలామంది అనుకుంటే, ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి నేను ఎలాగా విడుదల పొందగలను, చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటారు చాలామంది కూడా. ఈనాడు చాలామంది కూడా యవ్వనస్తులేంటి, మరి నడి వయసు గలవారేంటి, సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు, ఈ సమస్యను జయించలేక. కాబట్టి అది పరిష్కారం కాదు, చనిపోవడం పరిష్కారం కాదు. దేవుడు నిన్ను పుట్టించడం అలాగైతే దేవుడు భూమి మీదకి ఎందుకు తీసుకొస్తాడు? నువ్వు నిలబడి, ఛాలెంజింగ్గా నువ్వు నిలబడినప్పుడు అనేక మందికి మాదిరికరంగా ఉంటావు. ప్రత్యేకంగా యాకోబుకి వాగ్దానం ఇచ్చాడు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవో. దేవుడని యెహోవా ఒకసారి మాట ఇచ్చాడంటే ఆ మాటకు తిరుగులేదు. కాబట్టి ఎలాంటి అగ్ని వంటి శ్రమ, హింస, నింద, అవమానం ఏదొచ్చినా సరే మనకు దేవుడు ఇచ్చిన భరోసా ఏంటంటే, నేనున్నాను, నీ పక్షంగా నేనున్నాను, భయపడొద్దు,
ఏ అగ్ని కూడా నిన్ను ఏమీ చేయలేదు. అగ్ని వంటి శ్రమ ఏదొచ్చినా సరే నిన్ను కాల్చవు, జ్వాలవ కాల్చవు. నువ్వు అందులో కూడా నడుస్తావు, చక్కగా వెళతావు. దేవుడు ఏర్పరిచే ఆ గమ్యాన్ని చేరేదాకా ఏ అగ్ని నిన్ను తాకదు, ఏ జ్వాల నిన్ను కాల్చదు. కాబట్టి దేవుని వాక్యం మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. తప్పకుండా దేవుడు ఇంకా ముందుకు నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు అందరికీ దయచేయును గాక. ఆమేన్.